श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. ఒక లీలాదేవిని ఉద్దేశించి సరస్వతీమాత చెబుతున్నటువంటి ఉపదేశం మనం వింటున్నాము. లీల ఏ రీతిగా సరస్వతీమాత చెప్పిన దాన్ని ఏకీభవించలేకపోతుందో వింటున్నా అంటున్నా మన పరిస్థితి కూడా అదే. అయితే సరస్వతీమాత చెప్పేది మనం కాస్త శ్రద్ధగా వింటే లీల ఏ రీతిగా దాన్ని ఏకీభవించిందో ఒప్పుకుందో మనం కూడా అలా ఏకీభవించేటటువంటి సదవకాశం శక్తి మనకు కూడా కలుగుతుంది. ఏం చెప్పింది లీల? నీ భర్త నీ గత జన్మలో నీవు నీ భర్త బ్రాహ్మణ దంపతులు, మీ ఇద్దరి పేర్లు వశిష్ఠుడు అరుంధతి. అటువంటి మీరిద్దరూ అక్కడ మరణించి 8 రోజులు మాత్రమే అయ్యింది. ఇక్కడ ప్రస్తుత నీ భర్త మరణించి 1 రోజే అయ్యింది. అయితే అతడికి వయస్సు 60 ఏండ్లు అని నీవు చెబుతూ ఉన్నావు. ఇది ఎలా సాధ్యము అని నీవు అడుగుతున్నావు కదూ. సాధ్యమే లీలా. ఇంకొకటి, నేనే ఈ లోకంలో ఎవరు అబద్ధం ఆడకూడదు అనే నియమాన్ని నేనే పెట్టాను. మరి నియమాన్ని పెట్టిన నేనే ఆ నియమాన్ని ఉల్లంఘిస్తానా? ఉల్లంఘించను కదూ. నీకు నేను నిజమే చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ఏ గత జన్మలో ఆ పేద బ్రాహ్మణుడు అతని పత్ని వాళ్ళ గృహంలో ఉండేటటువంటి చిదాకాశంలోనే ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ సంకల్పం నెరవేరింది, నెరవేరుతూ ఉంది. అంతేకాదు, అది వరకే చెప్పుకున్నాము. పరమాణవు చిదాకాశ స్వకోటరే జగల్లక్ష్మీ సహస్రాణి ధత్తే కృత్వాథ పశ్యతి అని చెప్పారు. ఏమిటి దీని అర్థము? ప్రతి పరమాణువునందు ఈ చిదాకాశమే ఉన్నది. ఈ పరమాణువులు ఎక్కడ నుండి వచ్చినవి? చిదాకాశము యొక్క కోటరే, అంటే చెట్టు యొక్క తొర్ర ఎలాంటిదో చిదాకాశమునకు గర్భము అలాంటిది. అంచేత చిదాకాశము యొక్క గర్భములోనే ఎన్నో పరమాణువులు ఉన్నవి.
అయితే ఒక్కొక్క పరమాణువులో జగల్లక్ష్మి సహస్రాణి, సహస్రాధిక జగత్తులు ఉన్నవి. ఇంతకు ఉన్నవి అంటే ఎక్కడ నుండి వచ్చినవి అని అంటే ఆ చిదాకాశమే తనయందు తాను ఇన్ని పరమాణువులను సృజించిన ప్రతి పరమాణువులో సహస్రాధిక జగత్తులను కూడా కృత్వా చేసి, ఆపై ధత్తే ధరించి, ఆపై పశ్యతి వేరుగా ఉండి కూడా చూస్తుంది, చూడగలదు. ఎవరది? చిదాకాశం. అందుచేత హే లీలా, ఒక్క అణుగర్భంలో సహస్రాధిక ప్రపంచాలు ఉన్నవి అని చెప్పినప్పుడు మొత్తానికి వాదించి వాదించి నీవు ఒప్పుకున్నావు. అలాంటిది అణుగర్భంలో సహస్రాధిక జగత్తులు ఉన్న కారణంగా ఒక క్షణకాలంలో సహస్రాధిక జగత్తులు ఉండవా? ఉండలేవా? ఒక్కసారి యోచించు లీలా అని అమ్మవారు చెబుతూ ఉంటాయి. అదే అర్థాన్ని స్ఫురింపచేస్తూ మరొక శ్లోకం చెబుతుందండి ఇక్కడ సరస్వతీ మాత. పరమాణౌ పరమాణౌ సంతి వత్సే చిదాత్మని అంతరంతర్జగంతీతి కింత్వే తన్నామ శంక్యతే. ఎందుకు సందేహిస్తున్నావు లీలా? పరమాణువు పరమాణువు, హే వత్సే, చాలా వాత్సల్యంగా అమ్మవారు పిలుస్తుందండి. 10 ఏళ్ల పిల్లగా వచ్చింది సరస్వతీ మాత, కానీ లీల యొక్క వయస్సు మన వయస్సు 60 ఏళ్ల వయస్సు. వత్సే అని చాలా ప్రేమగా వాత్సల్యంగా పిలుస్తూ అంటుంది, పరమాణువు పరమాణువు, ప్రతి పరమాణువునందు కూడా అంతరంతర్జగంతీతి, లోపల లోపల జగత్తులు ఉంటూనే ఉన్నాయి. అటువంటప్పుడు అణుగర్భంలో ఇన్ని జగత్తులు ఉన్నప్పుడు అక్కడ నీకు 8 రోజులు మాత్రమే అని చెప్పినప్పుడు ఆ 8 రోజుల వ్యవధిలో 60 ఏళ్ళు గడవడం ఏమైనా కష్టమా ఏమిటి అని చెబుతూ ఇక్కడండి మనకి కలలో చాలా చాలా లోకాలు మనకి కనిపిస్తుంది. మరి ఇన్ని లోకాలు కనిపించినప్పుడు వాటి సమయము అక్కడ ఉండి మనం గుర్తించినప్పుడు ఎంత సమయం అండి? చాలా సుదీర్ఘ సమయమే. ఎప్పుడు కలలో మెలకు వచ్చిన తర్వాత ఈ సమయాన్ని పట్టి మనం చూస్తాము. ఓ, నాకు కల వచ్చింది ఒక 3 నిమిషాలేనండి అని మనం ఇక్కడ సమయాన్ని చూసి చెబుతాము. మరి అదే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ 3 నిమిషాలు కాదండి, 30 గంటలు గడిచిందా, 30 ఏళ్ళు గడిచిందా అనేది కూడా మనం చెప్పలేము. అంచేత ఏ అవస్థలో ఉన్నావో ఆ అవస్థకు నీవు సత్యత్వాన్ని ఇవ్వాలి. లేదంటావా 2 అవస్థలకి కూడా అసత్యత్వమే ఇవ్వాలి అని చెబుతూ, హే లీలా, ఈ చిదాత్మ అనేది ఉందే పంచకోశాల మధ్యలో ఉంది. ఏమిటని పంచకోశాలు? అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయం. ఈ 5 కోశాల మధ్యలో ఉందండి. అయితే 5 కోశాల మధ్యలో ఉండడంతో ఈ కోశాలు మనకి అడ్డంగా ఉండి ఆ అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని మనం చూడలేకపోతున్నాం. అన్నమయ కోశం ఏమిటి? ఇదిగో శరీరం. శరీరమే నేను. శరీర తాదాత్మ్యతలో కలలోకి వెళ్ళినప్పుడు ఇంతటి శరీరాన్ని మనం మర్చిపోతున్నామండి. కలలో వేరే శరీరం, కలలో సూక్ష్మ శరీరం, కానీ మళ్ళీ ఎలలోకి వచ్చినప్పుడు ఈ స్థూల శరీరం. అంచేత ఈ స్థూల శరీరము ఏ కోశము? అన్నమయ కోశము. ఇక తర్వాత ప్రాణమయ కోశము. ఓ, తింటున్నటువంటి ఆహారం ద్వారా శరీరం తిరుగుతుంది, ప్రతి ఇంద్రియము స్పందిస్తూ ఉంది. దేని కారణంగా? వాయు స్పందన వల్ల. ఏమా వాయువు? ప్రాణవాయువు యొక్క స్పందన వల్ల.
అంచేత ప్రాణవాయువు స్పందనచే ఇది నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న కోశము ఏమా కోశము? ప్రాణమయ కోశం. కోశము అంటే మనకి అర్థం కావడం కోసం ఒక ఖడ్గాన్ని ఉంచుకుంటామే వరలో, అలా వరలో ఉంచుకునేటటువంటి ఖడ్గం మాదిరిగా 5 కోశములు 5 వరలలో లోపల ఉన్నటువంటిది మనస్వరూపం. అంచేత ఈ కోశాలు ఒకటి 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 దాటి ఒకటి 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 విడిచి చూసినప్పుడు తప్ప అది మనకి అనుభవం కాదు. అంతేత ప్రాణమయం ఏమిటండి? స్వీకరిస్తున్నటువంటి ఏ ప్రాణవాయువు ఉందో మరలా విడిచిపెడుతున్నాము బొగ్గు పులుసు వాయువు, మరలా స్వీకరిస్తున్నాము ప్రాణవాయువు. ఇదంతా ఏమిటి? ప్రాణమయ కోశం. ఇక సంకల్ప వికల్పాత్మకములు చేస్తూ ఉండే మనస్సు, అదే మనోమయ కోశం. ఇక ఆ తర్వాత విజ్ఞానమయ కోశం. ఏమిటిది అంటే మనస్సు ఆలోచిస్తుంది, మరలా వద్దంటుంది, మరలా చేద్దామంటుంది. దీన్ని బుద్ధి అనేది ఉంది చూడండి, ఆ బుద్ధి నిర్ణయిస్తుంది. చేద్దామా వద్దా, ఇది చేస్తే మంచిది, ఇది చెయ్యకపోతే మంచిది కాదు అని ఇలా నిర్ణయం చేస్తుంది బుద్ధి. అంచేత దానికి విజ్ఞానమయ కోశము అన్నారు. ఇక చివరిది ఆనందమయ కోశం. ఏమిటి ఈ ఆనందమయము అని అంటే జాగ్రత్త అవస్థలో ఏవో కొన్ని సుఖ దుఃఖాలను అనుభవించి అంతటితో ఆగక విశ్రమిస్తే ఆ విశ్రాంతిలో మరలా కొన్ని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు సూక్ష్మ శరీరంతో. అదేమిటది? స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థను కూడా దాటి అన్నింటినీ విడిచిపెట్టి మరలా సుషుప్త్యవస్థకు వెళుతున్నాడు, గాఢ నిద్రావస్థకు. అక్కడ ఎలా ఉన్నాడండి అంటే హాయిగా ఆనందంగా ఉన్నాడు. అదిగో అది ఆనందమయ కోశం. ఇంకా సుషుప్త్యవస్థలో ఆనందంగా ఉన్నాము కాబట్టి అక్కడే ఉండిపోతే సరిపోతుంది కదండి అని ఎవరైనా మాట్లాడితే ఎన్ని గంటల సేపు మీరు పడుకుంటారండి? ఎన్ని గంటల సేపు మీరు పడుకుంటే కంఫర్ట్గా ఏసీ ఆన్ చేసుకుని డన్లప్ బెడ్ మీద హాయిగా ఒక బ్లాంకెట్ కూడా కప్పేసుకుని పడుకుంటే ఎన్ని గంటలు మీరు నిద్రించగలరు? ఎన్ని గంటలు మీకు గాఢ నిద్ర ఉంటుంది? కలలలో ఎన్ని గంటలు గడుపుతున్నారు అని మనం ఆలోచన చేస్తే ఆహా, ఈ ఆనందమయ కోశము కూడా మనం అనుకున్నన్ని గంటలు ఉండాలి అనేది కూడా జరగటం లేదండి. అంచేత అది కూడా దాటాల్సిందే. ఆనందమే కాదు, ఆ ఆనందము నీకు ఎరుకలోకి రావాలి, ఎరుకతో నీవు అనుభవించగలగాలి. అది ఎక్కడ జరుగుతుందండి అంటే కేవలం నీ ప్రయత్నము అనేది జాగ్రత్త అవస్థలో మాత్రమే జరుగుతుంది. స్వప్నావస్థకు వెళ్లే ముందు నేను ఈరోజు ఇలా ఇలా కల కంటానండి, అమ్మ రేపు మీరు ఏం చెప్పబోతున్నారో ఉపనిషత్తులో అది నేను ఇవాళ పడుకుని కలలో అదంతా వినేస్తాను, అసలు వినడం ఏమిటి నేనే చెప్పేస్తాను అని అనుకుని మనం వెళ్ళామనుకోండి, ఎవరైనా ఆ రీతిగా కల కనగలరా? అలాగే అనుకున్నప్పుడు ఎవరికి పీడ కలలు రావండి, రాకూడదండి. పిచ్చి పిచ్చి కలలు అసలు రాకూడదండి. మరి ఎందుకు వస్తున్నవి అంటే కలలో మన ప్రయత్నం లేదు. పోని గాఢ నిద్రలో ఏమైనా ఉందా అంటే అసలు అక్కడ మనస్సు లేదు, బుద్ధి లేదు, చెప్పాలంటే ప్రాణం కూడా లేదండి. ఇవన్నీ ఎక్కడున్నవండి? ప్రాణము స్థూల శరీరంలో మాత్రమే ఉంది తప్ప కారణ శరీరంలో ప్రాణం లేదు. ప్రాణం ఉంటే అక్కడ కూడా నా ప్రాణం సరిగా ఉందో లేదోనండి అని మనకి అనిపిస్తుంది. అంచేత గాఢ నిద్రలో మనకి ప్రాణం కూడా లేదు. ప్రాణము నిజంగా ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి కారణ శరీరంలోకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మన వాళ్ళు బయట చూసిన వాళ్ళు వీడు అయిపోయినట్టున్నాడు, నిద్రలోనే పోయినట్టున్నాడు అని తీసుకెళ్ళిపోతారు. అంచేత ప్రాణం మాత్రం స్థూల శరీరంలోనే ఉంటుందండి. ఈ స్థూల శరీరానికి ఎంతవరకు ఆ లోపల వీడి ప్రారంధము, వీడి కర్మ, వీడి శరీరంతో, ఈ బంధు బాంధవులతో, ఈ లోకంతో ఎంతవరకు రుణం అనేటటువంటి నూనె ఉందో అంతవరకు ఉంటుందండి.
ఆ నూనె అనే రుణం తీరిపోయింది. ఎక్కడ తీరిపోయిందో, ఎప్పుడు తీరిపోతుందో అప్పుడు కాస్త విడిచిపెట్టేస్తాడు. నడుస్తూ నడుస్తూ ఉంటే విడిచిపెట్టేస్తాడు. ఒకవేళ నిద్రలో ఉంటే నిద్రలో విడిచిపెట్టేస్తాడు. భోజనం చేస్తుంటే కూడా భోజనాన్ని మధ్యలో విడిచిపెట్టేస్తాడు. మాకు తెలిసిన వారు మంచి కాస్ట్లీ కప్ అండి. ఆ కప్పుతో కాఫీ తాగుతూ తాగుతూ చేతిలో కప్పుకి పడిపోయిందండి, ప్రాణం పోయింది. పాపం అది తెలియక అతని భార్య అన్నది, అరేరే ఎంత మంచి కప్పు పోగొట్టారండి, ఇదేమిటండి ఇలా చెయ్యి జారవేశారండి. అరే ప్రాణం పోయేటప్పుడు మంచి కప్పు లేకపోతే ఏదో కప్పు అని ఎక్కడ ఉంటుందండి స్పృహ. స్పృహ లేదు. అసలు కప్పు పట్టుకునేటటువంటి ఈ శరీరం అనే కప్పే అక్కర్లేదని విడిచిపెట్టేటప్పుడు చేతిలో ఉండే ఒక పింగాణి కప్పు విలువ తెలుస్తుందా? తెలియనే తెలియదండి. అందుకని అన్నమాచార్య స్వామి ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక, ఎందరికి తోబుట్టువి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు వెనక, ఎక్కడో తన జన్మ మీ జీవుడు, ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు, ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు, వెనక ఎక్కడికి ఏగునో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఎన్నడును చేతులేని జీవుడు వెనక, ఎన్ని తగులు మోవడి జీవుడు, ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి, ఎన్ని పదవులు పొందడి జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు. ఈ జీవుడి గాథ ఒక్కసారి మనం విచారిస్తే ఏమిటండి, ఎన్ని మాయలండి. ఎంతమందికి కొడుకు అవుతున్నాడు, ఎంతమందికి తోబుట్టు అవుతున్నాడు, ఎంతమందిని భ్రమింప చేస్తున్నాడు. నీకు నేనున్నాను కదా, నీకు నేను అలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా ఉద్ధరిస్తా, అలా ఉద్ధరిస్తా, మీకు నేను ఇదిగో ఇన్ని పోగేస్తా అని ఎన్నెన్నో చెబుతాడు. చెప్పి చెప్పి వెళ్ళేటప్పుడు చెప్పకుండా పోతున్నాడు. ఎంతమందికి దుఃఖాన్ని కలిగిస్తున్నాడు కదా. అంతేకాదు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. ఇన్ని లోకాల్లో తిరుగుతూ తిరుగుతూ మరలా తిరిగి ఎక్కడ తన జన్మ అనేది వాడికే తెలియదు.
పోని వెళ్ళిపోయినటువంటి జీవుడు మళ్ళా తిరిగి ఏ జన్మకు వెళ్ళాడు అనేది వాళ్ళ బంధు బాంధవులకు కానీ, కట్టుకున్న భార్యకు కానీ, కన్న తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదే తన జన్మ ఏమిటో, తన కర్మ ఏమిటో. అంచేత ఇలాంటి జీవుడు ఎక్కడి చుట్టము, వీడు ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నాడు, ఎన్నెన్ని ప్రయాణాలు చేస్తాడు. అయితే హే లీలా, ఈ జీవుడు ఉన్నాడే వీడికి ఎప్పుడూ కూడా చేటు లేదు, అంటే నాశనము లేదు. జీవుడికి నాశనము లేదండి. ఎవరికి నాశనము? వేసుకొచ్చిన వేషానికి నాశనం అండి. శరీరము అనేటటువంటిది ఒక వేషం. వేషి జీవుడు, వేషము జన్మ. అది మానవ జన్మ కావచ్చు, మానవేతర జన్మలు కావచ్చండి. అంచేత ఈ వేషాలు వేసుకుంటూ వేసుకుంటూ ఓ ఎన్ని వేషాలు వేశాడు అని, ఇన్ని వేషాలు వేశాడు అని ఎవ్వరూ కూడా ఇంత లెక్క చెప్పలేరు. వేసుకున్న వీడికే తెలియదు, ఇంక ఎవరికి తెలుస్తుందండి? సృష్టించినటువంటి ఆ బ్రహ్మగారికి ఏమైనా తెలియాలేమో. అంచేత ఇక్కడ ఎంత చక్కగా చెబుతుంది అంటే సరస్వతి మాత, పంచకోశాలలో ఉన్నటువంటి ఈ జీవుడు ఆనందమయ కోశాన్ని కూడా దాటితే తప్ప వాడి నిజస్వరూపము తెలియదు. అంచేత ఈ మూడు అవస్థలు కానీ, స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలు కానీ ఇవన్నీ ఎక్కడ భాషిస్తున్నవి అనుకుంటున్నావు లీలా? నీ స్వరూపమైనటువంటి చిదాత్మయందు. అంచేత దీనిలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేనే లేదు అని చెబుతూ ఇలా చూడు, అణుగర్భంలో ఇన్నిన్ని సహస్రాధిక బ్రహ్మాండాలు విలసిల్లుతూ ఉన్నవి అని చెప్పిన కారణంగా ఒక్క క్షణకాలంలో కూడా నీకు ఎంతో సుదీర్ఘ జీవితం గడుస్తుంది. అది వరకు మనం చెప్పుకున్నాం చూడండి. నారద మహర్షిని శ్రీకృష్ణ పరమాత్మ మాయా మాయా అని చెబుతూ ఉంటే నారదుడు అడిగారు, పరమాత్మ చాలా మంది మాయ మాయ అంటుంటారు, నీవు కూడా అంటుంటావు నా మాయలో పడిపోతున్నారు వీళ్ళు అని, ఇంతకు ఆ మాయ అంటే ఏమిటి అని నారదుడు ప్రశ్నిస్తే దానికి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి ఇదిగో అక్కడికి వెళ్ళి నాకు మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నారు. అంతే, మంచినీళ్ల కోసం వెళ్ళినటువంటి నారదుడికి ఒక అందమైన అమ్మాయి కనిపించడము, ఆ కనిపించిన అమ్మాయి అందానికి పరవశుడు కావడము, ఆ అమ్మాయితో సర్వస్వము జీవితము అని అనుకుంటూ అలా ఆమెతో 12 ఏళ్ళు గడిపాడండి. 12 ఏళ్లలో 60 మంది పిల్లల్ని కన్నాడండి. ఎవరు? నారద మహర్షి. సరే, చివరికి చాలా దుఃఖం వచ్చిందండి, చాలా కష్టం వచ్చిందండి. ఆ కష్టాన్ని దుఃఖాన్ని తట్టుకోలేక ఒక్కసారి ఘోరమని విలపించాడండి. అప్పుడు కృష్ణుడు మంచినీళ్లు తెమ్మన్నాడు అనే మాట గుర్తొచ్చి ఆ నీళ్లు తీసుకుని వెళితే అర్ధగంట అయ్యింది. నారద, ఏమిటి ఇంతవరకు నువ్వేమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడండి పరమాత్మ. అప్పుడు చెబుతాడండి, స్వామి ఇది అర్ధగంటేనా? కాదు కాదు, అయ్యో 12 సంవత్సరాలు నేను గడిపాను, నాకు 60 మంది పిల్లలు పుట్టారు, అర్థమయ్యింది కదూ మాయ అంటే ఏమిటో అన్నాడండి పరమాత్మ. ఇదనమాట మాయ అనేది. ఇక్కడ అర్ధగంట అండి ఈ భూతాకాశంలో, కానీ అక్కడ 12 ఏళ్ళు. అలానే ఇక్కడ ఏ గత జన్మలో బ్రాహ్మణుడు బ్రాహ్మణ పత్నిగా ఉన్నారు వశిష్ఠుడు అరుంధతి, వాళ్ళకి అది కేవలం 8 రోజులు మాత్రమే. కానీ ఇక్కడ లీలకు గడిచినటువంటిదండి 60 సంవత్సరాలు. అందుచేత హే లీల, ఇవన్నీ కూడా మనస్సులో సంకల్పింపబడినటువంటివే. ఇదిగో ఇది భూతాకాశము, నీది చిత్తాకాశము అన్నాం కదా. నీ చిత్తంలో నీవు కల్పించుకున్నటువంటి సంకల్ప కారణంగా ఇవన్నీ ఏర్పడుతున్నవే తప్ప ఏమిటి క్షణగర్భంలో సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు, కల్పాలు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటూ ఉన్నది. అందుచేత చిదాత్మ దృష్టితో చూస్తే, మళ్ళీ ఈ చిదాత్మ దృష్టి ఏమిటండి అని మీరు అనుకోవద్దండి. మనం అప్పుడే 4-5 రోజుల నుంచి చెప్పుకుంటున్నాము. అవస్థలు, 3 అవస్థలు, 3 అవస్థలకు కూడా మనం సాక్షిగానే విలక్షణంగానే ఉన్నాము. ఉన్నాము కాబట్టే ప్రతి అవస్థ మనకు తెలుస్తుంది.
తెలుసుకునేది మనమే తప్ప తెలియబడేది మనం కాదు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది అర్థమైతే సరస్వతి మాత చెప్పేటటువంటి ఆ చిదాత్మ నేనే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక కథ చెప్పుకోవటం లేదు, తత్వం చెప్పుకుంటున్నాం. ఈ తత్వము అనేది పదాలతో చెప్పేది కాదండి. విధి లేక ఏవో పదాలు చెబుతూ ఈ పదాలకు అందేది కాదు సుమా ఆ పరమ పదము అని చెబుతూ కాని దాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అవస్థలు మనందరికీ తెలిసినవే, కానీ వ్యవస్థ తెలియదు. అవస్థలు ఎప్పుడైతే మనకి తెలియబడుతూ ఉన్నవు అని మనం గుర్తించాము, ఓ తెలుస్తూ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ నేనే. కేవలం ఒక అవస్థలోనే ఇమిడిపోయి ఆ అవస్థతోటే పరిమితమై ఆ అవస్థతోటే జీవితం సర్వస్వం అని ఎవ్వడూ అనుకోడండి. ఎవరికి ఇష్టం కూడా ఉండదండి. కేవలం జాగ్రత్త అవస్థ మాత్రమే నేను అని అంటే ఈరోజు 12 గంటలు, నిన్న 12 గంటలు, అంతే అయిపోయిందా? మన జీవితం 12 గంటలేనా? కాదు కాదు. మరి 12 గంటల్లో మనం కాసేపు కల, కాసేపు నిద్రపోతూ ఉన్నాము. మరి ఈ 3 అవస్థలు కూడా నాయందు ఉన్నవి. ఏ నాయందు? చిదాత్మ అయినటువంటి నాయందు. చైతన్యమే ఆత్మసుమ, దేహమే ఆత్మ కాదు. ఎందుకని దేహమే ఆత్మ అనుకున్నప్పుడు కేవలం జాగ్రత్త అవస్థకు మాత్రమే ఇది కట్టుబడి ఉందే తప్ప ఇది స్వప్నావస్థకు సుషుప్తి అవస్థకి వెళ్ళలేకపోతుంది. వెళ్ళే అర్హత లేదండి. అంతది వెళ్ళే అర్హత లేని కొద్ది సమయం మాత్రమే ఉండేటటువంటి ఈ స్థూల శరీరమే నేను అనుకోవడము తెలివితేటల, తెలివైన వాడి లక్షణమా? కాదు కాదు. వివేకిస్తే ఈ స్థూల శరీరము మాత్రమే నేను కాదు. మాత్రమే నేను కాదని ఎందుకు అంటున్నానంటే ఇది కూడా నేనే. స్వప్నావస్థలో ఉన్న తైజసుడు నేనే, సుప్తావస్థలో ఉండే ప్రాజ్ఞుడు నేనే. అయితే కేవలం విశ్వుణ్ణే నేను కాదు, కేవలం తైజసుణ్ణే నేను కాదు, కేవలం ప్రాజ్ఞుడే నేను కాదు. ఈ ముగ్గురు ఎవరి యందు కదులుతున్నారో, ఈ ముగ్గురు ఎవరి యందు తిరుగుతున్నారో అది నేను. అతడే తురీయుడు. అతడికి మరొక పేరే చిదాత్మ. అందుచేత హే లీల, ఈ క్షణము లేదా ఈ సమయము అనేటటువంటిది కూడా భూతాకాశంలో కూడా అందరికీ ఒకే సమయం కాదు అని అంటూ అక్కడ ఉపమానం చెబుతూ ఉన్నారండి. కొత్తగా వివాహం చేసుకున్నాడు. ఆ భార్య కాస్త పుట్టింటికి వెళ్ళింది, రాలేదు. అతనికి ఆ రోజు ఆ క్షణము యుగాల్లాగా గడుస్తుంది. అలానే ఒక ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో మనం కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడండి అక్కడ అది అర్ధగంటేనండి. అర్ధగంట మనకి ఎంత సుదీర్ఘ సమయంగా అనిపిస్తుందండి. ఎందుకని? నిరీక్షిస్తూ ఉన్నాం కాబట్టి. నిరీక్షణలో మన సమయం చాలా సుదీర్ఘంగా అనిపిస్తుందండి. అదే ఆనందంగా ఉన్నాం అనుకోండి, మనం చాలాసార్లు అయ్యో అప్పుడే సమయం అయిపోయిందా, ఇప్పుడు కూడా అయిపోయిందండి, అయ్యో అప్పుడే సమయం అయిపోయిందా అని మనం అనుకుంటాం. అంటే ఈ ఆనందంలో, ఈ చెప్పుకునేటటువంటి తత్వ విమర్శలో మనకి సమయం తెలియటం లేదు. చూడండి, ఈ భూతాకాశంలో ఈ దేశ కాలములలో ఉంటూ కూడా మనకి ఒకలా పాపం నిరీక్షిస్తున్నటువంటి వారికి మరొకలా కనిపిస్తుంది. అంటే హే లీలా, ఇదంతా కేవలం భ్రాంతి మాత్రమే అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ భ్రాంతి ఎక్కడ నుండి వచ్చింది అని అంటే నీ లోపల నుండే వచ్చింది, నా లోపల నుండా. అది ఎలా వచ్చింది అంటే నీ సంస్కారం వల్ల వచ్చింది. మరి నాకు ఆ సంస్కారం ఎక్కడి నుండి వచ్చింది అంటే నీ అవిద్య వల్ల వచ్చింది. ఏది ఆ అవిద్య అంటే సత్యమేమిటో తెలియకపోవడమేనండి. విద్య లేకపోవడమే అవిద్య. అవిద్య అంటే ఏదో పెద్దది, అది ఏదో పండితుడికి ఆహాహా. తన స్వరూపము తెలియకపోవడమే అవిద్య. అంచేత తెలియని కారణంగా సంస్కారాలు ఏర్పడుతున్నవి. ఆ సంస్కారాల కారణంగా ఎన్నో భ్రాంతులు కలుగుతూ ఉన్నవి. అందుచేత అటువంటి భ్రాంతులన్నీ పోవాలి అంటే నీకు కేవలం విచారణ మాత్రమే అని అంటూ సరస్వతి మాత చెబుతున్నారండి. నీకు గతంలో వశిష్ఠుడు అరుంధతి దంపతులుగా ఉన్నటువంటి మీకు స్మృతి ఉంది కాబట్టి
ఆ స్మృతి వల్ల మీరు ఇక్కడ రాజు రాణి అయ్యారు. అంతేకాదు అదే స్మృతి వల్ల నీవు ఆ చిదాకాశంలో ప్రవేశించి అప్పుడే మరణించిన నీ భర్త 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి రాజుగా నీవే దర్శించావు. ఇప్పుడు చూడు, ఇప్పటికి నీవు 2 ప్రపంచాలు చూశావు. ఈ 2 ప్రపంచాలు దేనికి ఏది కారణము అని అంటే నీవు చెబుతున్నావు ఈ భూతాకాశము కారణము, చిదాకాశము కార్యము అని. కానే కాదు, ఈ కార్యకారణములు అనేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే ఒక రజ్జు సర్పం, రజ్జు కారణము సర్పము కార్యము అని అనుకుంటున్నాము. వాస్తవానికి రజ్జువునందు సర్పము కనిపించడము అనేటటువంటిది నీవు ఎప్పుడో పామును చూశావు. ఎప్పుడో చూసిన ఆ పాము ఈ తాడు యందు కనిపిస్తుంది. అంటే మనకి ప్రపంచము అనేటటువంటి ఈ సంస్కారం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, లేకపోయినా బంగారమునందు గాజు కనిపించినట్టుగా, త్రాడు యందు పాము కనిపించినట్లుగా పరబ్రహ్మయందు ప్రపంచం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సత్యము నిత్యము అనుకున్నటువంటి ఈ ప్రపంచము స్వప్నావస్థకు వెళ్ళేసరికి లేకుండా పోతుంది. అదే స్వప్నావస్థలో ఉండేటటువంటి ప్రపంచం కూడా గాఢ నిద్రావస్థకు వెళ్ళేసరికి లేకుండా పోతుంది. సత్యము సత్యము అంటే ఏమిటి? త్రికాలాబాధ్యం సత్యం. 3 కాలముల యందు ఒకే రీతిగా ఉండాలండి. ఉదాహరణలో నిన్న మనం భయపడినప్పుడు, ఇవాళ మనం భయం లేకుండా చూసినప్పుడు, అలాగే రేపు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి చూసినప్పుడు కూడా తాడు తాడుగానే ఉంది తప్ప తాడులో ఏమీ మార్పు లేదు. ఇంతకీ మార్పు ఎక్కడ వచ్చిందండి? మొన్న నేను ఆ తాడులో పామును చూసి భయపడ్డా. నిన్న నాకు భయం లేదు. అంచేత నిన్న భయం లేదు కాబట్టి ఇవాళ చూసినా రేపు చూసినా కూడా నాకు భయం కాదు. ఎందుకని? తాడు యొక్క జ్ఞానం నాకు పూర్తిగా కలిగింది కాబట్టి. కలిగిన నాకు భయం లేదు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఆశ్రమంలో తిరుగుతుంటే ఎక్కడో ఒక పామును చూశారు. నిన్న నేను న్యూస్లో చెప్పారు కదండి, 2 తలల పాము విజయవాడలో రోడ్డు మీద కనిపించిందట. ఆ 2 తలల పాము ఇంట్లో ఉంటే చాలా మంచిది అని దానికి డిమాండ్ 25 lakhs అండి. 25 లక్షల విలువ ఉంటుందట 2 తలల పాము. ఇవన్నీ ఎన్ని వెర్రి తలలు అంటే ఆశ్చర్యం. సో ఈ పాము అనేటటువంటిది మనకి ఫోటోలో చూసో లేదా నిజంగా చూసో బుద్ధిలో ఆ సంస్కారం ఏర్పడిందండి. ఆ ఏర్పడిన సంస్కారం ఏమిటి అంటే మన ఇంట్లో 2 తాళ్ళు ఉంటేనో లేదా 2 ముడులు ఉన్నటువంటి తాడు ఉంటేనో దానిలో 2 తలల పాముని మనం కూడా చూస్తాము. ఇదంతా ఏమిటి? భ్రాంతి. ఎప్పుడైతే లైట్ వేసి చూసినప్పుడు పాము లేకుండా పోతుందో, అలానే ఇక్కడ వివేకము అనేటటువంటి లైట్ ప్రకాశము ద్వారా చూస్తే ఆహా ఇదంతా భ్రాంతి తప్ప సత్యము కాదు అని చెబుతుంది. అంతేకాదు ఈ భ్రాంతికి కారణం చెబుతూ ఉన్నారండి. ఒకటి అనుభవ రూపం కావచ్చు, లేదా మరొకటి అవిద్యా కారణంగా కావచ్చు. అనుభవంగా ఉన్నదే రావాలి అనేటటువంటి నియతి ఏమీ లేదండి. ఎందుకంటే ఒకడికి నిద్రలో తాను మరణించినట్టుగా కల కన్నాడు అనుకోండి, అసలు అది వాడికి అనుభవం ఎక్కడుందండి? నిజంగా చనిపోతే మళ్ళీ ఇక వాడు కల కనడానికి ఉండడు కదా. చనిపోయిన వాడికి కళలు వస్తాయా? ఇంకెక్కడ కళలు వస్తాయి? కళలు కనడానికి శరీరమే లేదాయే, నిద్రించడానికి కళ్ళే లేవాయే. అంచేత తన మరణాన్ని తన నిద్రలో కల కన్నాడు అంటే ఇది అనుభవం కాదు, నేను చచ్చిపోతానేమో అనే భయంతో కలగన్నాడంతే. ఎవరి మరణాన్నో చూసి, ఎవరి మరణం గురించో తాను విని తాను మరణించినట్టుగా కలగంటాడు. అంచేత హే లీలా, నీవు కంటున్నటువంటి ఆ చిదాకాశ నీ భర్తృ ప్రపంచం, అలానే ఇప్పుడు నీవు సత్యము సత్యము అని వాదిస్తున్నావే ఈ జాగ్రత్త ప్రపంచం, ఇవన్నీ కూడా భ్రాంతి జన్యాలే. అయితే నీవు చిదాకాశంలో చూసినటువంటిది నీ సంకల్పము. ఇక్కడ ఈ భూతాకాశంలో అంటే మనమందరూ ఉన్నాం కదా, ఇది కాస్త ప్రథముజుడు అయినటువంటి ఆకాశజుడు అయినటువంటి హిరణ్య గర్భుడి యొక్క సంకల్ప ప్రభావము.
ఆయనకి వాస్తవంగా మనకి శరీరం ఉన్నట్లుగా పంచభూతమయ శరీరం కూడా ఆయనకి లేనే లేదు అని మనం చెప్పుకున్నాం. అంచేత స్మృతి రూపమైనటువంటి సంస్కారం కావచ్చు, లేదా అనుభవ రూపమైనటువంటి సంస్కారం కావచ్చు, ఏ సంస్కారం అయినప్పటికీ, అవిద్యారూప సంస్కారం అయినప్పటికీ వివేకిస్తే ఇదంతా భ్రాంతి అని నీకు తెలుస్తుంది. అయితే ఈ భ్రాంతి ఎలా పోతుంది తల్లి అని లీలాదేవి అడిగింది. ఈ ప్రశ్న మన ప్రశ్న కూడా అయితే మనం కూడా చాలా తేలిగ్గా ముందుకు వెళ్ళొచ్చు. ఇది ఎలా పోతుంది ఈ భ్రాంతి అని అంటే దానికి సరస్వతి మాత చెబుతుందండి. కేవలం తత్వజ్ఞానం వల్ల పోతుంది.